Thank you, Lord. Thank you, Lord. Thank you. Thank you, Lord. Thank you, Lord. We glorified, we magnified, we lift up your name. Hallelujah. Hallelujah. Praise you, Jesus. Hallelujah. 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 మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు లక్ష్మణ్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పనులు తండ్రి, ఉదయకాల సేమను తండ్రి, సెమినార్ ఏర్పాటు చేసిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి యేసయ్యా స్తోత్రం. ఎంతో గొప్పగా జరుగుతుంది ప్రభావ. ప్రతి నెల ఆకుండా తండ్రి తప్పకుండా ప్రభావ మీరు కార్యక్రమం జరిపిస్తున్నాను. అదే విధంగా తండ్రి ఇంకెవరైతే రావాలో వారిని త్వరగా తోడుకునేటట్లు చేయండి ప్రభావ. సహాయం చేయండి. ఆది నుంచి అంతం వరకు తండ్రి అప్పగిస్తున్నాం. ఈ సెమినార్ అంతా తండ్రి మేము క్రమంగా నేర్చుకునే భాగ్యం కల్పించి స్తోత్రం. జీవించండి ఫ్యామిలీ తండ్రి, అక్కడ బోధిస్తున్న బోధకులను కూడా తండ్రి జీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన పాలకు రాజ్యాన్ని చేర్చుకుంటారు. ఏ సతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరూ కూర్చుందాం. అన్నా ఇంకో ఫోన్ తమ్ముడు కాంగ అవుతావా? ఎవరికి వచ్చి కాంగ? ఓకే, పాట పాడదాం అందరం కలిసి. మీకు చెప్పారు నలుగురు అని, మళ్ళీ 5గురు వచ్చారు. అమ్మగారిని అలా పంపించండి, లేకపోతే ఈ ఎదరు 3 క్లియర్ చేయండి. ఆమా నలుగురు అని చెప్పాను కదా నేను. నేను కొడతానులే, కాంగ నేను కొడతాను. పాడాలి. హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ Hallelujah. Okay, brothers and sisters, we are now open for our monthly pastors conference. The Church of God in India, the head is Pastor Nidita Sudhakar. The Church of God in Philippines, Pastor Carlito Manyala. The Pastor of God, the Church of God in Pakistan, Pastor Irfan James.
And the pastor in Church of God is Brother Ashraf Masi. You can see here Brother Debakar in India, Brother Yedida in India, and Brother Yedida. Okay, brothers and sisters, please open your Bible. If you have your Bible, I am using the King James Version, okay? Open your అందరూ Bible, పరిశుద్ధ please. గ్రంథాలు ఓపెన్ చేయండి. Please open your Holy Bible on Malachi, the prophet Malachi. The prophet Malachi is the last prophet of the Old Testament. The last prophet Malachi before the Gospel of Matthew. Before the Gospel of Matthew. The prophet Malachi is a minor prophet. We are going to start on Malachi chapter 3. The verse is number 16, verse number 17, and verse number 18. Malachi chapter 3, verse 16. ఓకే, దేవుని Hello, స్తోత్రం mic చెప్పండి test. గట్టిగా. హల్లెలూయా. Hallelujah. Hello, ప్రియమైన mic దేవుని test. బిడ్డలారా, మరి ఈరోజు మనము ప్రవక్తలన్నిటిలో చిన్న ప్రవక్త అయినటువంటి మలాకీ గ్రంథం నుంచి కొన్ని విషయాలు ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే క్రొత్త నిబంధన ప్రారంభమైనటువంటి మత్తయి సువార్తకి చివరి ప్రవక్త అయినటువంటి మలాకీ. ఈ ప్రవక్త తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఏ ప్రవక్త కూడా ఇవ్వబడలేదు. వారందరూ కూడా ఒక డార్క్ పీరియడ్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఒక చీకటి కాలంలోనికి వెళ్ళిపోయారు. అంటే మీరు అంత తెలిసినట్టు మన అందరికీ తెలియదు అనుకోండి. ఓకే, దేవునికి స్తోత్రం. కాబట్టి Hello, mic test. వారందరూ చీకటి కాలంలోకి వెళ్ళిపోయారు. ఎస్ సార్, ఇట్స్ గుడ్, ఇట్స్ వర్కింగ్. It's good. Is it Yes, good? sir. Yes, sir. Okay. Yes, sir. It's working. Okay. Okay, brothers and sisters, on రాసుకోండి. the prophet Malachi on verse 16, it says here, then those who feared the Lord spoke to one another. Okay, we are the people of God that are gathering with one another. Then those who feared the Lord, Malachi said, the prophet Malachi, verse 16, then those who feared the Lord spoke to one another in the Lord. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మలాకి గ్రంథము 3వ అధ్యాయము In the 16వ వచనం. Lord listened and heard them. So a book of remembrance was written before him. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. యెహోవా యందు ఆ భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఆ యెహోవా చెవి ఎక్కి ఆలకించును. యెహోవా చెవి యొగ్గి ఏం చేస్తున్నాడట? ఆలకిస్తున్నారు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ ఆయన నామమును స్మరించుచు ఆ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమున రాయబడును. ఆ నేను నియమింపబోవు దినము రాగా ఆ వారు నా వారే ఆ స్వకీయ సంపాద్యమైన ఆ సంపాద్యమైందురు. తండ్రి తనను సేవించుతూ కుమారుని కనికరించినట్లు తండ్రి తానను సేవించుచు కుమారుని కనికరించినట్లు. అంటే ఒక కుమారుణ్ణి తండ్రి ఎలాగైతే కనికరిస్తాడో ఆ విధంగా వారిని కనికరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Okay. Listen, brothers. And- If we fear God,
if we fear God and we gather with one another, God will listen to our prayers. Okay? చూడండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. మనం ఈ విధంగా కలిసి దేవుని సన్నిధిలో మనం అందరం ఒక చోటకి చేరి ఉన్నాం కదా. ఎందుకు ఈ విధంగా మనం ఒక చోటకి చేరి ఉన్నాం చెప్పండి? ఏం పని లేక? మీకు పనులు లేక? నాకు పనులు లేక? కాకపోతే మనం అందరం ఈ విధంగా కూడి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన చేయటానికి మనం ఇక్కడ కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. Hallelujah, hallelujah. So a book of remembrance was written in heaven for us who fear the Lord. A book of remembrance is written in heaven by God. You say? పరలోకంలోనే మనందరి కొరకోట ఒక పుస్తకం ఉంది. ఏంటి ఆ పుస్తకం అంటే జ్ఞాపకార్థ పుస్తకం. ఏ పుస్తకం? జ్ఞాపకార్థ పుస్తకం. ఇప్పుడు మనం అప్పుడప్పుడు Yeah. On verse 17. ప్లీజ్ గివ్ మీ స్మాల్ స్పేస్. ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్. Okay, go ahead. Explain. చూడండి, ఆ జ్ఞాపకార్థ పుస్తకం అంటే, అమ్మగారు మీరు ఇలా కొంచెం ముందు జరిపేసుకోండి. ఓకే ఓకే ఓకే, ఎవరు మాట్లాడొద్దు, నేనే చెప్తాను. అయితే ఈ జ్ఞాపకార్థ పుస్తకం అంటే ఎలాంటిదంటే, చూడండి, ఈ రోజు ఆ పిల్లకి పెళ్లి చేసామనుకోండి, పలానా వాళ్ళు 1000, పలానా వాళ్ళు. అదే విధంగా ఇప్పుడు ఈ పుస్తకం ఎప్పుడు గుర్తొస్తుంది మళ్ళీ మనకి? వాళ్ళు మనకి కబుర్లు చెప్పారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ బుక్ గుర్తొస్తుంది కదా. అదే విధంగా పరలోకంలో నీ కోసం ఓ పుస్తకం ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ పుస్తకం ఉందని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే రకరకాలుగా ఆ పుస్తకంలో ప్రతిదీ రాయబడుతుంది అట. ఈ రోజు నువ్వెంత, ఈ రోజు నువ్వేం చేసావు, ఈ రోజు నీ లెక్కేటి, నన్ను డస్టర్ తీసి ఈ రోజు ఏమిటి, అవన్నీ కూడా ఈ పరలోక గ్రంథం అనే ఈ జ్ఞాపకార్థ పుస్తకం జీవ గ్రంథంలో మన అందరి పేర్లు కూడా రాయబడుతూ, ఒకవేళ ఎన్ని పేజీలు తిరిగేసినా నా పేరు కనబడలేదు అనుకో, అదిగో అది బాగా తెలుసు గోపి గారికి. కాబట్టి ఈ పుస్తకంలో మన పేరు ఉండాలి. దాని కొరకు మనం ప్రయాస దివారాత్రులు నేను 3 అంతస్తులు కట్టానా, 4 అంతస్తులు కట్టానా, లేకపోతే చందన బ్రదర్స్ చీర కట్టానా అంటాం కంటే, నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా అని మనం మోకాళ్ళు అరిగిపోయేలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడే మనం ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. Hallelujah, hallelujah. You go on verse 17, the next verse. God said, 17వ వచనం చూద్దాం. చూడండి, నేను నియమింపబోవు జనము రాగా వారు నా వారే. బుక్ they ఆఫ్ shall మలాకి. be mine. God said, they shall be mine. All of them who fear the Lord, they shall be mine. God says, on the day that I make them my jewels, and I will spare them as a man who spares his own son who serves him. The one who serves a son who serves his father, he is like that man. God said, that man will be blessed like a man that serve his father. You see? Like a son that serve his father. That is what God said. I will make them, he said like that. They shall be mine, God said. కొంచెం లైన్ కరెక్ట్ గా కనబడుతుంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. Okay, brother Sudhakar, verse 17. 3వ అధ్యాయము ఈ 17వ వచనం చదువుతున్న లోపు తమ్ముడు ఆ లైన్ కవర్ చేసినా ఎవరెవరు? 3వ అధ్యాయము 17వ వచనం ఎవరన్నా చదవండి. మలాకి రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉంటారు. నేను వారిని కనుగొనిస్తేనే యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు వారు ఎవరో అయిపోయిందా? 17. Yes sir, go ahead. Okay, we go to verse 18.
you are going to see here the difference between a man, you are going to discern, okay, between one who serve God and one who does not serve God, okay? Verse 18, then you shall again discern between the righteous and the wicked, between the one who serve God and the one who does not serve God. Amen. చూడండి 18వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు నీతి గలవారు ఎవరు? అప్పుడు నీతి కలిగిన వారెవరు? దుర్మార్గులు ఎవరు? దుర్మార్గులెవరు? దేవుని సేవించు వారెవరు? దేవుని సేవించు వారెవరు? ఆయనను సేవింపని వారెవరు? చూడండి ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి కనబడుతున్నాయి ఇక్కడ. ఒకళ్ళేమో దేవుణ్ణి సేవించేవారు, ఓకే, సేవించిన వారు. ఇది వీళ్ళేమో సేవించని వాళ్ళు. వీళ్ళు సేవించే వాళ్ళు, వీళ్ళ సేవించిన వారు. ఈ సేవించిన వాళ్ళందరూ కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? సేవించని వారందరూ కూడా మర్చిపోయే గ్రంథంలో ఉంటారు. ఏ గ్రంథం? జ్ఞాపకార్థ గ్రంథంలో వీళ్ళు ఉంటారు, మర్చిపోయే గ్రంథంలో. ఆ రెండు రకాలైనటువంటి వ్యక్తుల యొక్క వ్యత్యాసాన్ని దేవుడు స్పష్టంగా ఈ మలాకీ ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, ఇంకో నేను ఒక రోజు వస్తుంది, ఆ తీర్పు దినాన్ని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఏం చేస్తాను? లెక్క అడుగుతాను. ఆ లెక్క అడిగినప్పుడు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నారో, ఎవరైతే దేవుని మాటలను ఆలకిస్తున్నారో, ఎవరైతే ఆయనకు అనుగుణంగా నడుచుకుంటున్నారో, వీరందరినీ కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేర్లు ఏం చేస్తారో రచిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. Okay. Okay, brother Asraf. Verse 16, 17, 18. Malachi chapter 3, verse 16, 17, 18. Brother Asraf. ఉర్దూలో చదువుతారు సార్. తెలుగులో మనది అయిపోయింది కదా, ఉర్దూలో చదువుతారు. ఉర్దూలో చదివిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్ లోకి వస్తారు. అంటే 3 భాషలు, ఒకటి కాదు, ఒకటి తెలుగు, 2 ఉర్దూ, 3వది ఇంగ్లీష్. 3 భాషలు ఈరోజు మనం వింటున్నాం. Brother Asraf. Brother Asraf. Brother Asraf. Brother Asraf. Can you hear me? Yeah, yeah. Yes, right. Okay. मलाकी उसका 3 बाब और उसकी 16, 17 और 18 आए। तब खुदा तरसों ने आपस में गुफ्तगू की और खुदावंद ने मतवज्जो होकर सुना, और उनके लिए जो खुदावंद से डरते और उसके नाम को याद करते थे, उसके हजूर यादगार का दफ्तर लिखा गया। रब्बुल फ़वाद फरमाता है, उस रोज वो मेरे लोग बल्कि मेरी खास मलकियत होंगे, और मैं उन पर ऐसा रहीम हूँगा जैसा बाप अपने खिदमतगुजार बेटे पर होता है। तब तुम रजू लाओगे और सादक और शरीर में और खुदा की इबादत करने वाले और ना करने वालों में इम्तियाज करूंगा। आमीन। Amen. Amen. You see that? Yes. See, that is why you have to fear the Lord, and you have to gather every time to listen with one another about God, so that the book of remembrance, you are going to be written in the book of remembrance, because you are Yes. serving God. God will listen to you. You see, if you are Yes. faithful to God, if you are faithful to God, if you are obeying God, God will listen to all your prayers. You see? Yes. If you Amen. do not pull people, if you do not pull people, if you are humble, if you are honest, if you love the poor, if you love Yes. those
who does not know anything, and you are teaching them as much as you can, then God will listen to all your prayers. Brother Carlito, you read in Tagalog. Tagalog. Brother Carlito. Brother Carlito. Brother Carlito. Brother Carlito. Ikuan mo yung kwan. Okay, Pastor. Sige, Tagalog. Malakay chapter 3, verse 16, 17, 18, Tagalog. Depan. Sige. Malakay chapter 3. Ito po sa Malakay. Malakay, yung bago yung Matthew, bago Matthew. Bago yung Matthew. Marcos. Malakay. Malakias. 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 Oh. Chapter 3 verse 16. Chapter 3 verse 16, 17, 18. Malakias. Chapter 3. 16, 17, 18. Ito ba? 1,152. Naging mas niya. 1,152. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాగ ఎన్నో రకాలుగా వాళ్ళు ఏదో సాధిందాం ఏదో చేద్దాం, కానీ ప్రతి నెల మాకు చాలా చక్కగా పరిచర్య జరిగేది. అయితే ఈ అపవాది ఆలోచనలు, ఈ అపవాది ఇలాంటి జ్ఞాపకార్థ గ్రంథంలో లేని ఎదవలందరూ బయలుదేరి పాడు చేద్దామని ప్రయత్నించిన దేవుడు మళ్ళీ ఆయనకైనా ఇప్పుడు ఒకసారి పోయినోడు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురాగలం. నాకు ఆశ్చర్యం వేసింది. నేను చాలా Chapter 3. Chapter 3. Verse Malachi 16, chapter 3 verse 16, 17, 18. 18. Okay, Tagalog. Pagkatapos, nag-uusap-usap ang mga taong may paggalang kay Yahweh. Pinakinggan niyang mabuti ang kanilang usapan. Kaya, ipinatala niya sa isang aklat ang mga pangalan ng mga gumagalang sa kanya. Verse 17, magiging akin sila, sabi ni Yahweh, na makapangyarihan sa lahat. Sa araw na ako'y kumilos, itatangi ko sila bilang sariling akin. Amen. Ililigtas ko sila tulad ng pagliligtas ng isang ama sa anak na naglilingkod sa kanya. Amen. 18. Amen. Verse 18, muli ninyong makikita ang pagkakaiba ng mabuti at ng masama, ng taong naglilingkod sa Diyos at ng hindi naglilingkod sa Kanya. Amen. You see that? You are going to know. You are going to know between the one who is serving God and the one who does not serve God. You see? So that your name will be written in the book in heaven as a remembrance from God. Your name will be written in the book of life. That is the book of life. The book of life, your name will be written in the book of life. But if you are doing bad things, your name will not be written there. Remember that, brothers and sisters. Your name will not be written in heaven if you are doing something wrong against God. God will not listen to you. God will not write you in the book of remembrance in heaven. Remember that, brothers and sisters.
ప్రియ Okay. స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నామని చెప్పి ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేర్లు లేకపోయినా, మన బ్రతుకులు లేకపోయినా, ఆయన దృష్టిలో మనం లేకపోయినా, మనం ఏమైనట్టు చెప్పండి? ఇంత బతికి ఆ కావాలి దగ్గర చచ్చిపోయినట్టు కదా. అలాగా ఇంటి వెనకాల ఉన్నాడు. అలా కాకుండా మన పేర్లు ఎక్కడ ఉండాలట? జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయాలో మనం ఆలోచించాలి. చూడండి, రేపు ఏం వండుకుందాం, రేపు ఏం చేద్దాం, రేపు ఏ ఫ్రై చేసుకుందాం అని ఆలోచన ఉండదా మనకి? ఆ విధంగా ఈ ఆలోచన ఎలాగైతే ఉందో, దీని కొరకు మనం ఎలాగైతే ప్రయాస పడుతున్నామో, జ్ఞాపకార్థ గ్రంథంలో నా పేరు ఉండాలని కూడా మనం ఏం చేయాలట? కష్టపడాలి, ప్రయాసపడాలి. దేవా, ఉదయం లేచిన వెంటనే దేవా, నా పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండేలాగా చేయి తండ్రి అని మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. Okay. Now, we go back to another gospel writer. First Yes, sir. John chapter 4, verse 1. చూడండి, This is the epistle of the Apostle Paul. Okay? First John chapter 4, verse 1. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. The first epistle of John, the small letter of John, the first epistle of John, chapter 4, Verse chapter 4, verse. unang Juan, chapter 4, Anong verse ito? Which verse? verse 1, verse 1, Tagalog. verse 1. In Tagalog. Okay, Tagalog. Okay. Okay, Brother Carlito, Tagalog. Can I read in? First John chapter 4, verse Okay. 1. Makikilala ang Espiritu mula sa Diyos. Brothers and sisters, mga minamahal, huwag ninyong paniwalaan ang bawat nagsasabing nasa kanila ang Espiritu. Sa halip, subukin ninyo sila upang malaman kung talagang mula sa Diyos ang Espiritong nasa kanila. Amen. Sapagkat- Tama na. Only one. Verse 1 only. Okay? Okay, Brother Irfan James. Ordo. Yes. Okay. Okay. First John chapter 4 verse 1. Verse 1. ए अजीजो, हर एक रूह का यकीन ना करो, बल्कि रूहों को आजमाओ कि वो खुदा की तरफ से हैं या नहीं, क्योंकि बहुत से झूठे नबी दुनिया में निकल खड़े हुए हैं. आमीन. Amen. You see that? Yes. The Apostle John said, Beloved, do not believe every spirit. Yeah. But, he said, but test the spirits, whether they are of God. Yes. Because, why? Because many false prophets have gone out into the world. Too many false prophets. Too many false teachers. Too Yes. many false teachers. Too many false prophets have gone out into the world. The Apostle John said, even during the Apostle John, there are too many false teachers already, too many false prophets already. But the Apostle John said, you have to test them. You have to test. Yes. Test the Seventh-day Adventist Church. Test the Catholic Church. Test the Church of God. Test the Mormon Church. Yeah. Test every religion. Yes. Test every religion in the world. If they are of God. If they are of God. Yes. Okay, Brother Sudagar, you teach. Brother Sudagar. Yes, sir.
చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుదాం. మొదటి యోహాను, ప్రియులారా, అనేకులైనటువంటి అబద్ధ బోధకులు లోకంలోనికి ఏం చేశారట? బయలు వెళ్ళారు. ప్రతి ఆత్మను కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మల దేవుని సంబంధమైనవో ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన పరీక్షించుడి. చూడండి, దేవునికి సంబంధించినయా లేకపోతే అపవాదికి సంబంధించినయా? దేవుని సంబంధించిన ఆత్మలు, అపవాదికి సంబంధించినటువంటి ఆత్మలు. కాబట్టి ఇప్పుడు నిన్న నేను చెప్పాను కదా చిన్న ఎగ్జాంపుల్. ఈ రెండింటిని తీసుకుని మనం ఏం చేస్తాం? పరీక్షిస్తాం. ఈ రెండింటిని పట్టుకుని మనం ఏం చేస్తాం? పరీక్షిస్తాం. ఈ ఏది ఒరిజినల్ కలిగినది? దాన్ని ఇంకా ఎలా చెప్పాలంటే, దేనిలో నాణ్యత ఉంది కదా, గుడ్ క్వాలిటీ. వాట్ ఈస్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్? మంచి నాణ్యత కలిగినటువంటి సరుకు ఏది అని మనం ఎలాగైతే పరీక్షిస్తామో అదే విధంగా ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించాలి. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాతో రండి ప్రార్థన చేసుకుందాం పాస్టర్ గారు, ఎక్కడ ఉన్నారు, ఏంటంటే ఎక్కడికి ఎప్పుడు చూసినా దేవుని మాట్లాడుతుందండి. నేను ఏమనుకుంటాను, గుడ్ పర్సన్, చాలా మనకి చాలా ఆత్మీయంగా ఉన్నాడు. సరిగ్గా ఒక రోజు వచ్చి ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు ఒక 50,000 చూడండి అన్నాడు. ఏమనిపించదు? అసలు మామూలుగా మనం ఏమనుకుంటాం చెప్పండి అప్పుడు? నిజంగా నేనేం చేశానంటే, వాస్తవం ఆడు ఏదో కష్టాల్లో ఉన్నాడు, సరేలే చెప్తే ఆడు స్టార్టింగ్ 1 అన్నాడు, ₹1,00,000 అన్నాడు. మా పాస్టర్ అమ్మ గారు అన్నారు, ఇలా పట్టుకుని ఇలా వెనక్కి అయితే నేను ముందు చేద్దాం బయలుదేరిపోయాను. అయిపోయిన తర్వాత మా పాస్టర్ గారు వెనక్కి లాగిన తర్వాత మళ్ళీ కొంచెం ఆగిన తర్వాత నా వల్ల అంత కాదండి, అదండి ఇదండి అని చెప్పిన తర్వాత కనీసం 1 దగ్గర నుంచి 50 అయిపోయిన తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చాను. నెల గ్యాప్ ఇచ్చిన తర్వాత కనీసం ఇప్పుడు అర్జెంట్ గా నువ్వు 20 అన్న పట్టుకుని రావాలి, లేకపోతే బాగోదు, నా పరిస్థితి అలా ఉందండి. నేను ఇంకా తప్పక పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఆ దరిదాపులుగా 3 సంవత్సరాలు తిరిగిన వాటి కోసం దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే ప్రతిరోజు ప్రార్థన చేసాడు, కొంత తొందరగా వచ్చేయాలి అని అనుకున్నాను. కానీ చూడండి, కాబట్టి ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదా అపవాది సంబంధమైనదా? దేవుని ఆత్మ ఏ విధంగా నడుచుకుంటది? అపవాది అంటే ఎలా అని కాదు, నేను ఒక ఉదాహరణ మీకు జరిగిన దాన్ని నేను చెప్పాను అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So now you know how to test. Okay? You test కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా పరీక్షించాలి. ఎలా చూడాలి? అన్ని ఇందులో రికార్డ్ అవుతుంది రేపు పొద్దున్న. కాబట్టి ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలంటే పరీక్షించాలి. You test the Islam religion. You test everything. You test. If they are from God, you test. మనము ప్రతిదీ పరీక్షించాలి. ఏంటి పరీక్షించాలి? ఇది నిజంగా దేవునిదా కాదా, దేవుని సంబంధమైందా కాదా, అపవాది సంబంధమైందా, దేవుని సంబంధమైందా అని మనం ఎప్పుడు కూడా పరీక్ష చేస్తా ఉండాలి. Brother, we have a warning from God. Warning. Test. ప్రియమైన దేవుని స్నేహితులారా, దేవుని యొద్ద నుంచి మనం ఏం చేస్తున్నామంటే, దేవుని యొద్ద నుంచి మనం ఒక హెచ్చరికను పొందుతా ఉన్నాం. If they are not teaching this one, if they are not teaching the word of God, చూడండి, వారు దేవుని వాక్యాన్ని తప్ప అన్ని బోధిస్తారు. ఎవరో దేవుని సంబంధులు కాని వారు, దేవుని ఆత్మ లేనటువంటి వారు దేవుని వాక్యం తప్ప అన్ని చెప్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము చెప్పేవారిగా, దేవుని ఆత్మ కలిగిన వారిగా మనము జీవించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. This is how you know. God said, this is how you know if they are from God. You say, this is how you know. మనకి ఏ విధంగా తెలుస్తుంది ఆ ఆత్మ దేవుని సంబంధమైనదా అపవాది సంబంధమైనదా అని ఏ విధంగా మనం పసిగట్టగలం, ఏ విధంగా మనం తెలుసుకోగలం? Every spirit, verse 2, this is how you know.
చూడండి By 2వ వచనం this- గమనించండి. verse 2. By this, you know the Spirit of God. Every spirit that confesses Jesus Christ has come in the place. చూడండి యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ నమ్మదో అది దేవుని సంబంధమైనది. చూడండి ఏదైతే ఒప్పుకుంటుందో, ఎందుకంటే లోకంలో చాలా రకాలైనటువంటి విశ్వాసాలు, వెనక నుంచి కొబ్బరికాయ కొడితే డైరెక్ట్ గా పరలోకి నుంచి వెళ్ళిపోతాం, ఇలా లేకపోతే మోకాళ్ళు వేసి కురివి దండాలు కొడితే ఇంకా 3 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది, తడి బట్టలతో కురివి దండాలు పెడితే పిల్లలు పుడతాయి, ఇలా రకరకాలైనటువంటి విశ్వాసాలు కదండి. కదా ఒక్కొక్క ఎలా చెప్పాలంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఏ ఆత్మ అయితే యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చేనని నమ్మదో, ఒప్పుకుంటుందో, నమ్ముతుందో, అది విశ్వసిస్తాదో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ అయితే యేసు క్రీస్తు ప్రభువని, రక్షకుడని, ఆయన శరీరధారి అయి భూలోకానికి వచ్చేనని నమ్మదో అదే దేవుని సంబంధమైనది కాదు. ఇది ఒక్కటి తెలుసుకుంటే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 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 ఏమన్నా అర్థమవుతుందా? లేకపోతే అర్థమవుతుందా? ఏంటి పరీక్షించాలి మనం? ప్రతి ఆత్మ ప్రతి ఆత్మ దేవుని సంబంధమైందా, అపవాది సంబంధమైందా అది చూసుకోవడానికి ఒక పరీక్ష. ఏంటి ఆ పరీక్ష? ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని అది ఏ ఆత్మది? దేవుని దేవుని ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి అయి భూలోకానికి రాలేదని ఏ ఆత్మ అయితే ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. అది అపవాది. ఈ రెండింటి ద్వారా దీనిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఈజీగా తెలుసుకుందాం. అందుకని మనం ప్రతి విషయాన్ని నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావు అని పరీక్షించి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. You say, brothers, Jesus came from heaven. The Christ was in heaven. He came in the flesh. He came in the flesh. The Christ from heaven, he came in the flesh. In the flesh. You say, you cannot say Jesus is car. No, Jesus is in the car. You say, Jesus is in the flesh. Jesus is in the flesh. You do not say Jesus is flesh. No, it's wrong. Jesus is flesh is wrong. Jesus is in the flesh. In the flesh. Jesus is in the car. Jesus is not car. Jesus is not car. Jesus is in the car. You say, you know now, Jesus Christ is in the car. Jesus is not car. Jesus is not car. Jesus is in the car. Jesus Christ is in the place. In the place. You say? He became place. He's not place. He became place. God became flesh. హల్లెలూయా. God became man. God became human. You say, God became human. The Christ in heaven became human. You say, the Christ in heaven went down on earth to become a human being. You see that? He is not human. He became human. He became. That is why the Lord Jesus said, I am now going back to my Father in heaven. I am now going back to my Father in heaven.
That is the reason why he went to heaven. Why? He does not belong here on earth. Jesus Yes. does not belong here on earth. He Double belong word in heaven. He belong in heaven. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు. శరీరధారిగా రావటం అంటే శరీరంలో ఉండి ఆయన ఉండి మన వలే శ్రమను అనుభవించి మనం కూడా అప్పుడప్పుడు టెంప్టేషన్స్ అంటే శోధనలకి మనం ఎలా శోధనలకు గురవుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శుక్రవారం 3 గంటలకు ఉపవాస ప్రార్థన, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా ఉపవాసం ఉండాలని అనుకుంటాం. అదే పక్కన ఆ బిర్యానీ కొట్ల నుంచి చక్కగా ఫ్రై వాసన వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? ఉపవాసం వచ్చే శుక్రవారం చేద్దాం. ఈ రోజు ఇటువంటి శోధనలు మనల్ని ఏం చేస్తాయంటే దేవుని దగ్గరికి వెళ్లకుండా మనల్ని భ్రమపరుస్తూ ఉంటాయి. కానీ మన యొక్క గమ్యం ఏంటి? మన యొక్క ఉద్దేశం ఏంటి? రాజు చేసావా? ఇదే ఈ నెంబర్కే మీటింగ్ లో చేసే పర్లేదు. మెసేజ్ వస్తే నేను చూసుకుంటాను. 8639380688. ఓకే. కాబట్టి ప్రియులరా, ఎప్పుడైతే మనము శోధనలో ప్రవేశిస్తున్నామో ఆ శోధనలో నుంచి మనం విజయాన్ని పొందినప్పుడు మన గమ్యం ఏంటి? మనం దేవుని దగ్గరికి చేరాలి. కాబట్టి ఇటువంటి శోధనలు మన మీద చూసారా, మొత్తం పోయింది. మధ్యలో ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. మొత్తం అంతా బ్లర్ అయిపోతుంది. కాబట్టి దేవుని యొక్క మహాకృప ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఏది సత్యమైనది, ఏది నిజమైనది, దేవుని యొక్క ఆత్మ ఏంటి, లేకపోతే భ్రమపరిచే ఆత్మ ఏంటి, వీటన్నిటి ఒకసారి 3వ వచనం చదవండి. అది మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో, ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. చెప్పండి కొడుతో సార్ యేసయ్య నామమున మహిమ. హల్లెలూయా, 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 Hallelujah. Hallelujah. So you know now, brothers, Jesus is not flesh. He became human. The God, the Son of God in heaven, came down here on earth to become like us, to become like us, to teach us, to die for all our sins. Jesus the Christ, who is from heaven, came down here on earth to die for all of us. To die for all of us. Brothers and sisters, I hope you understand, brothers and sisters. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ అర్థమైందని నమ్ముతున్నాను. సార్ రెండు చేతుల పైకి అర్థమైందన్న వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. Hallelujah. Okay, brother Yes, sir. Sudhakar. Yes sir, I'm here. Brother Sudhakar. We stop for 10 minutes for break. ఓకే సార్, ఓకే. We break for 10 వద్దు minutes. అలాగే కూర్చోండి. ఇప్పుడు దానికి And then we resume after 10 minutes. ఓకే సార్, ఓకే. Brother Carlito, 10 minutes break. Brother Carlito. Brother Carlito. 10 minutes break. Brother Carlito. Minutes break. Yeah. So we have to pray for that. Okay, let's resume our pastors conference today, Yes, sir. September 2. Okay. Yes sir, yes sir. Okay, you Okay. మార్తమ్మ గారు ప్రార్థన చేయండి.
మైక్ ఆన్ చేయండి, మార్తమ్మ గారు మైక్ ఆన్ చేయండి. ఓకే ఓకే. సిగ్నల్ ఉన్న ఏరియాకి రండి, మీ మాట వినిపించట్లేదు. హలో హలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆ, వినబడుతుంది? వినబడుతుంది. ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి, వినబడుతుంది. స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము ప్రేమ సర్వాధికారి సర్వశక్తి తండ్రి, మహోన్నత మహిమగల రాజానికి లెక్కని స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో దాసుని నిలబెట్టి నాయన ప్రతి ఒక్క మీరు మాట్లాడిన ఆయన నాయన సేవకు ఆశీర్వదించండి. నాయన సంగములుగా దీవించండి, కుటుంబములుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రభువా దొరగాన్ని మీరు ఆశీర్వదించండి, చేసిన పరిచర్యతో ఉండండి ప్రభువా. అలాంటి సుధాకర్ మీరు ఆశీర్వదించండి, ఆ బిడ్డ చేసిన తోడు ఉండండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించండి ప్రభు. మీరే ప్రభును పెట్టి ఆమె signal. You don't have a good signal, brother Sudhakar. Sudhakar. Yes sir, yes sir, The signal. yes sir, yes sir. It's small error on the poor network. Okay, let us start. Okay. Okay, brothers and sisters. అందరూ బైబిల్ తీసుకోండి, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకుని సిద్ధంగా దేవుని మాటలు వినడానికి మరలా మనం సిద్ధపరచుకుందాం. ఎండ చేత గమ్మునైపోతే భోజనం చేసేసి వాళ్ళు ఇంట్లో వెళ్ళిపోతా. Yes, go ahead, sir. Okay, brothers and sisters, please open your Bible on Hebrew chapter 3. Hebrew, the gospel to the Hebrews chapter 3. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, Hebrew chapter 3. Yeah, chapter 3. We are going verse 1 and then we will end on verse 12. 1 నుంచి 12 వచనాలను మనం ముగిందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక Hebrew chapter 3 verses 1 after verse 12. Yes sir. Okay. Verse 1. The Apostle Paul, who wrote the book to the Hebrew, said, "Therefore, holy brethren, partakers of the heavenly calling." Remember this, brothers. You are holy brethren, partakers of the heavenly calling. We have a heavenly calling. Yes, sir. Consider, okay? Consider the Apostle Jesus Christ. Consider the High Priest Jesus Christ. Jesus Christ the Apostle and Jesus Christ the High Priest of our confession. Okay?
our confession. Jesus is an apostle of our confession. Jesus is the high priest of our confession. Christ Jesus. Verse 2. Jesus was faithful to him, the Father. Okay? Jesus was faithful to the Father who appointed him. Jesus, the Christ, was faithful to him who appointed him, to the Father who appointed Jesus. As Moses also was faithful in all the house of God. In all the house of God. This one, Jesus. Okay, verse 3. This one, Jesus, has been counted మన కాన్ఫరెన్స్ worthy. మూడో వచ్చిన He is more worthy than Moses. Okay, remember that. This one Jesus has been counted worthy of more glory than Moses. In as much as he who built the house, which is God, has more honor than the house. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, గివ్ మీ స్మాల్ స్పేస్ మాస్టర్, ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్. సో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలను మనం ధ్యానం చేస్తా ఉన్నాం కదా. నిద్ర వస్తుంది అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. అది ఇదంతా ఎండ ప్రభావం. ఎందుకంటే 3 రోజులు మనకి ఎండ లేదు, చాలా చల్లగా ఉంది. ఈ మత్తుగా ఉన్నందుకు ఈ ఎండ సరిగ్గా అలా కాక తగిలినప్పటికి ఏం చేస్తాడంటే ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం నుంచి ఒక మంచి ప్రారంభంతో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఏంటో చదువుతాం చూడండి మాటలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ, ఆ పిలటమే ఎంత బాగా పిలుస్తున్నాడో గమనించండి. ఎవరు పిలుస్తున్నాడు? సహోదరులు కూడా కాదు. ఎలాంటి సహోదరులు? పరిశుద్ధ సహోదరులు. ఇలాంటి పిలుపు ఈ లోకంలో ఇప్పుడు దాకా ఎవడైనా మనల్ని పిలిచాడా? ఏవే ఒసే, ఎరా, ఒరే, ఇలాంటి అందమైన పిలుపులే మనకు తెలుసు తప్ప, కానీ అపోస్తలుడైన పౌలు ఎంత ప్రేమగా దేవుని బిడ్డ, ఇంకా దారుణమైన పిలుపులు ఉంటాయి, అవి ఇక్కడ చెప్తే బాగోదు, ఈ స్టాండ్ అది కాదు కాబట్టి, ఇంకా దరిద్రమైన పిలుపులు ఉంటాయి. కానీ అపోస్తలుడైన పౌలు దేవుని సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు, దేవుని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను పరిశుద్ధ సహోదరులారా, మనం ఎలాంటి వాళ్ళు అయినా సరే పరిశుద్ధ సహోదరు అని పిలుస్తా ఉన్నాడు. ఎందుకు ఇలా పిలుస్తున్నాడు? ఇది కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో మనం ఎలాంటి పిలుపు కోసం మనం పిలువబడలేదు. ఇక్కడ మనం కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మామూలుగా ఏదో నామకార్థమైనటువంటి పిలుపు మనం పొందుకోలేదు. పరలోక సంబంధమైనటువంటి పిలుపు. చప్పట్లు కొడుతూ సార్ ఏసే నామమున మహింపొద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా, నాకు తెలిసి ఈ ప్రపంచం మీద ఎవడు ఇలా పిలడం అన్న, ఎవ్వరూ పిల్లరు. అంత గొప్ప పిలుపు దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. చూడండి, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. మనం ఏదైతే ఒప్పుకున్నాం, యేసుక్రీస్తు శరీరధారి అయి ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధి.
ఎవరైతే ఆయన శరీరధారిగా భూలోకానికి రాలేదని ఒప్పుకోరో వారు అపవాది సంబంధి. మనం ఏదైతే ఒప్పుకున్నామో మనము ఒప్పుకొనిన దానిని బట్టి మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలంటే మన యేసయ్య మీద మనము లక్ష్యం ఉంచాలి. కాబట్టి మనకున్న పిలుపు ఎలాంటిది, మనకున్నటువంటి ఆ పాలి భాగం ఎలాంటిది, ఇంత గొప్ప అవకాశం ఇచ్చి దేవుడు మనలను నా ప్రియ పరిశుద్ధ సహోదరులారా అని మనల్ని పిలుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. Hallelujah. Okay, you read, brother Asraf, brother Erpan, are you there? Brother Erpan, chapter 3, verse 1, 2, and 3. Brother Erpan. Okay, I am going to read it. Yeah, Yes, chapter yes, I 3, am going verse to read. 1, 2, and 3. ओके, बस ऐ पाक भाइयों, तुम जो आसमानी बुलावे में शरीक हो, उस रसूल और सरदार काहिन यीशु पर गौर करो, जिसका हम इकरार करते हैं, जो अपने मुकर्रर करने वाले के हक में दयानतदार था, जिस तरह मूसा उसके सारे घर में था, क्योंकि वो मूसा से इस कदर ज्यादा इज्जत के लायक समझा गया, जिस कदर घर का बनाने वाला घर से ज्यादा इज्जतदार समझा जाता है. आमीन. Amen, amen. Brother Carlito, Tagalog. Brother Carlito. Brother Carlito. He's not here. Okay. Okay, we jump to verse 5 and 6. Verse 5 and 6. 5 and 6. Okay, English. Okay. मूसा तो No, English first. English yes, first. okay. Moses indeed, verse 5. Moses indeed was faithful in Okay. all the house of God, the Father, in all his house, the Father's house, as a servant. Moses is a servant in the house of the Father for a testimony of those things which would be spoken afterward. After Moses is Jesus. Verse 6. But Christ as a son. Christ Jesus is the son in the house of God, over the house of the Father, whose house are we if we hold fast the confidence Yes. in the rejoicing of the hope firm to the end. Firm to the end. Up to the end. If we are going to hold fast our confidence in Jesus up to the end. Up to the end until you die. Until you die. That is the calling. That is our heavenly calling. Until we die, we should be faithful to Jesus, who is the Son of God, over the house of God, until the end of our life. Up to the end of our life. Okay, Brother Carlito, 5 and 6. Verse 5 and verse 6. Hebrew. Tagalog. Hebrew. verse Chapter 3, verse 5 and 6. Moses is faithful as a servant of God. Jesus was faithful as a son of God. Son. The son of God. Not the son of Mary. The son of God. Pastor, Hebrew chapter 5 verse
chapter 3. Hebrew Ay, chapter- chapter 3, verse 5 and 6. Pastor, ito yung verse 5 and 6, Pastor, Yes, yes. about Moses. Yan. Si Moses ay naging tapat bilang isang lingkod sa buong sambahayan ng Diyos upang magpatotoo sa mga bagay na ihahayag sa mga dating na panahon. Subalit, si Kristo ay tapat bilang anak na namumuno sa sambahayan ng Diyos. At tayo ang kanyang sambahayan kung matibay ang ating pag-asa at hindi natin ito ikinahihiya. Amen. Amen. Okay. Amen, amen. Okay, brother Erpan James, 5 and 6. Hebrew chapter 3, verse 5 and 6. Okay, I am going to read in Urdu. मूसा तो उसके सारे घर में खादम की तरह दयानतदार रहा ताकि आइंदा बयान होने वाली बातों की गवाही दे, लेकिन मसीह बेटे की तरह उसके घर का मुख्तार है और उसका घर हम हैं बशर्ते के अपनी दिलेरी और अमीन का फख्र आखिर तक मजबूती से कायम रखें. आमीन. Amen. Amen. Okay, brother Sudhakar, verse 5 and 6. हेलो. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. ఎవరైనా లేచి నిలబడి అర్థమయ్యే రీతిలో, అందరికి అర్థమయ్యే రీతిలో ఒకరు లేచి నిలబడి 5వ వచనము 6వ వచనం చదవండి. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని యొక్క ఇల్లు అంతట్లో ఎలా ఉన్నాడట? దేవునికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లంతటిలో కూడా మోషే ఎలా ఉన్నాడట? నమ్మకముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చూద్దాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అసలు ఈ ఇల్లు మనమే అని చెప్పటానికి ఈ విషయాలన్నీ చెప్పుకురావాల్సి వచ్చింది. పూర్వం కొన్ని సంగతులు ఉన్నాయి, కొన్ని సందర్భాలు జరిగాయి. అప్పుడు మోషే నాయకుడిగా ఉండేవాడు, అధికారిగా ఉండేవాడు. మోషే తనకు అప్పగించిన పనిలో ఎంతైతే నమ్మకంగా ఉన్నాడో అదే విధంగా యేసు ప్రభువు కూడా దానికంటే మరి శ్రేష్టమైనటువంటి నమ్మకత్వాన్ని అగుపరిచాడు. కాబట్టి ఎందుకు వీళ్ళందరూ కూడా నమ్మకం నా దేవునికి విధేయత ఎందుకు చూపించారంటే, మనం కూడా ఈ ఇంటిలో ఉన్నటువంటి మనం కూడా అదే నమ్మకత్వాన్ని అగుపరచాలని వీళ్ళందరినీ ఎవరెవరిని జ్ఞాపకం చేశాడు? ఎవరిని? మోషే గారిని జ్ఞాపకం చేశారు, యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేశారు. ఇప్పుడు మనల్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా చేసామనుకోండి, వీడు తాత అంతే, అంటే మనం ఏంటో గుర్తు చేయాలంటే ఎవరిని చూపించాలి? ఇప్పుడు ఈ ఇంటిని మనం నమ్మకంగా దేవునికి విధేయతగా మనం చూపించాలి అంటే మోషేని చూపించారు, యేసు ప్రభు వారిని చూపించారు. వారు నడిచినటువంటి ఆ ప్రధాన యాజకత్వము మనము కూడా కలిగి దేవుని సన్నిధిలో ముందుకు నమ్మకంగా కొనసాగాలని ఈ యొక్క విధానాన్ని మనకి తెలియపరుస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. Okay, we are going to jump. We are going to skip 7 up to we are going to jump on chapter 4. Chapter 4. Okay, we are going to jump on chapter 4 because verse 7 is the same thing as it's the same thing as on verse chapter 4. Okay, the 7, 8, 19, 11, 12, 13, 14, 15, 16, 17, 18 until 19 is also on chapter 4 of Hebrew. Okay,
Okay, the promise of rest. The promise, there is a promise of entering the rest of God. You are going to enter the rest of God. Okay? Entering the rest of God. I'm going to teach you properly of entering the rest of God. This is very, very important. You listen very well because this is different from the seventh day Sabbath. The 7-day Sabbath is different from the rest of God. Okay? The rest of God. Remember that. There is a word which is called the rest of God. Okay? Where did the rest of God started? It's in Genesis. In Genesis chapter 2 verse in Genesis chapter 2 verse 3. Let's open your Bible on Genesis chapter 2 verse 3. Chapter 2 verse 3. In chapter 2 verse 3 of Genesis, God blessed the seventh day. Okay? When God finished creating everything in 6 days, day 1, day 2, day 3, day 4, day 5, day 6, and God rested on the seventh day. 7. Chapter 2, verse 3 of Genesis. Then God, then Elohim, remember, the word God is always Elohim. Okay? Okay. It will say specifically Father if it's Father. It will say specifically Son if it is Son. It will say specifically Holy Spirit if it's Holy Spirit. If it says God, that is Elohim. That is three. The Father, the Son, the Holy Spirit. In these three are one. One. God is one. Remember that. The mathematics of God and the mathematics of people are different. Okay? The mathematics of God, 3 is 1 with regards to Him. The Father, the Son, the Holy Spirit are one. Okay? One. There is a Father, there is a Son, Jesus, there is a Holy Spirit. Holy Spirit. The work of the Father is different from the work of Jesus in the work of the Holy Spirit. The Father testified of Jesus. Jesus testified of the Father. The Holy Spirit testified of the Son. Remember that. చూడండి ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే దేవునికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు రూపాయి ఎంత? 2 రూపాయలు. ఇది మన లెక్క. కానీ దేవుని లెక్క అలా కదట. 3 రూపాయలు కలిపితే 1 రూపాయే ఆయన లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా ఉంది కదా. ఎలోహిం. ఎస్ సార్. ఎలోహిం. చూడు ఇక్కడ తండ్రి, కుమారుడు, హోలీ స్పిరిట్ కదా. ఇలా 3 కలిపితేనే దేవుని దృష్టిలో ఒక లెక్క. దేవుడు ఎప్పుడు విడివిడిగా లేడు. చూడండి ఇప్పుడు అందరిలోనూ వచ్చేటటువంటి ఒక పెద్ద రోమర్ ఏంటంటే, అందులోకి క్రైస్తవంలో వచ్చినటువంటి పెద్ద రోమర్ అంటే క్రైస్తవులకి ఎంతమంది దేవుళ్ళు? 3. కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా
క్రైస్తవ మతాన్న మీద బురద చల్లటానికి, లేకపోతే దేవుని పరిశుద్ధ గ్రంథం మీద బురద చల్లటానికి వారు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, క్రైస్తవులకి ఒకళ్ళు లేడు దేవుడు, ముగ్గురు దేవుళ్ళు. కానీ దేవుని లెక్క అలా లేదు, ముగ్గురు కలిపి ఒకడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Okay, Brother Sudhakar, go to 1 John chapter 5 verse 7. 1 John chapter 5 verse 7. You write it down. 1 John chapter 5 verse 7. 1 John chapter 5 verse 7. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది? ముగ్గురు. అనగా ఆత్మయు నీళ్లను ఆ రక్తమును ఆ ఈ ముగ్గురు ఏకీభవించిన ఉన్నారు. చూడండి, ఏకీభవించి ఉన్నారు. చూడండి, ముగ్గురు. ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారట? ముగ్గురు. స్పిరిట్, వాటర్ నీళ్లు, స్పిరిట్ 2, వాటర్ బ్లడ్. మూడు. No, brother Sudhakar, verse 7. 7వ వచనం ఒకసారి చదవండి. For there are three that bear witness in heaven. Yes. There Yes. are three that bear witness in heaven. Who are they? Number 1, God the Father. Number తండ్రి. 2, number Yes. 2, the Word. The Word is Jesus. Yes, Father. The Word. In the beginning was the Word. And the Word was with God. And the Word was God. Okay? చూడండి, మొదటిగా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, రెండవదిగా కుమారుడు సాక్ష్యం. కుమారుడు ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా యేసు ప్రభు వారు శరీరధారిగా మన మధ్య ప్రత్యక్షమైన సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఒకడే. ఎస్ సార్. Okay, you close parenthesis. Jesus, below Jesus, put the open parenthesis WORD. After Jesus, open parenthesis WORD. Word, open parenthesis. Word. Yes. Word. In the beginning was the Word. ప్రారంభంలోనే దేవుని యొక్క వాక్యము ఉన్నది కదా. ఆది యందు ఏమున్నది? వాక్యం ఉండేది. అంటే వాక్యానికి ఒక రూపం లేదు, ఒక శరీరం లేదు, రక్త మాంసాలు లేవు, ఏమి లేవు, కానీ శబ్దం అనేది మాత్రం ఉంది. ఆ వాక్యమే శరీరం ధరించుకుని ఎలా వచ్చింది? మన మధ్యకి వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు అని ఆ శరీరం మన మధ్యకి రావటం ద్వారానే తెలిసింది. ఒకవేళ నిజంగా వాక్యమే గాని శబ్దంగా గాని మన మధ్యకి వచ్చింది అనుకోండి, చూడండి, ఇప్పుడు సముద్రం పక్కన ఎప్పుడైనా వచ్చిందే సముద్ర కెరటాలు ఎలా వస్తాయి? ఆ సౌండ్ కి రాత్రి 8 ఆ టైంకి సముద్రం పక్కన నుంచి మనం నిలబడితే మన పరిస్థితి ఎలా ఉంటది? మనకి కొంచెం ఆందోళనగా ఉంటది. అదే బీపీ పేషెంట్ అయితే ఆ రాయి మీద కూర్చుని పోతారు, గుండె పేషెంట్ అయితే తీసుకురాకలేదు, అక్కడికే భారతదేశం. కాబట్టి ఆ శబ్దం అంత భయంకరంగా ఉంటది. దేవుని యొక్క వాక్కు కూడా అంత భయంకరం. ఆ భయంకరమైనటువంటి ఆ శబ్దంతో కూడిన ఈ వాక్కు శరీరధారిగా మన మధ్యకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. Brother Sudhakar, number 3, Holy Spirit. చూడండి, మూడవది Spirit. So these 3 are in heaven. ఈ మూడు కూడా పరలోకములో నుండి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. They live in heaven. అవి పరలోకములో జీవము కలిగి జీవిస్తూ ఉన్నాయి. In the beginning was the Word. John chapter 1 verse 1. In the beginning was the Word. And the Word was with God. With Elohim. The Word was with Elohim. And the Word was God. And the Word was Elohim. You say that? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే
You see that? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. కాబట్టి ఈ మాటను హీబ్రూలో ఏమని పిలుస్తారంటే ఎల్. ఏమని పిలుస్తారు? ఎల్ అంటే ఎలోహీం అని పిలుస్తారు. ముందు El is one. దాన్ని El దాన్ని is one. El. చూడండి, El is దేవుడు one. అనే పదాన్ని మనకి అనుగుణంగా మార్చటానికి ఈ పదంలోంచి దాన్ని అలా తర్జుమా చేసుకుంటూ హీబ్రూలోంచి గ్రీకుకు, గ్రీకులోంచి సెప్ట్యూజెంట్ నుంచి లాటిన్ లోకి, లాటిన్ లోంచి ఇంగ్లీష్ లోకి, ఈ విధంగా తర్జుమా చేసి 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 ఈ ఎల్ అనే పదాన్ని మనకి గాడ్ అంటే దేవుడు అని Okay. పిలిచారు. Okay. కాబట్టి ఈ ఎల్ అనే పదం ఎలోహిం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలోహిం? ఇస్ ఆల్ మైటీ, ఆయన సర్వశక్తిమంతుడు. Plural. Elohim is plural. Plural. చూడండి, The Father, the Son, and the Holy Spirit are one. చూడండి, ఈ మూడు కలిపి ఒకటై ఉన్నాము అని చెప్పటానికే ఈ ముగ్గురు కలిసి సాక్ష్యం ఇస్తారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి అనగా ఆత్మ, కుమారుడు అనగా వాక్యము, పరిశుద్ధాత్మ అనగా మనలను నడిపించే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Okay. Genesis chapter 1 verse 1. In the beginning, Elohim created the heavens and the earth. You see that? In the beginning, Elohim created the heavens and the earth. Yes, sir. Yes. Genesis 1:1. In the Yeah. beginning, God, Elohim, created the heavens and the earth. In Yes. the beginning, the Father, the Word, and the Holy Spirit created the heavens and the earth. Yes. If you are going to the Hebrew Bible, everything that is written God is Elohim. Elohim. If you go to the Hebrew Bible, Okay. everything that is Oh. called God, ఏమన్నా G-O-D, డౌట్ ఉంటే చెప్పండి. is Elohim. ఏమన్నా డౌట్ కానీ The Father, the Word, which is Christ, and the Holy Spirit. Yes. Christ, the Messiah. Jesus, Okay. the Messiah. Yes. The Messiah. That's why God, Okay. Elohim, made Jesus Lord and God. That's why if you are going to say, go to 1 John chapter 5 again. 1 John chapter 5. మొదటి You go back మొదటి again to 1 యోహాను John రాసినటువంటి chapter 5. పత్రిక 5వ అధ్యాయము Chapter 5. Verse 13. Verse 13. 1 13వ John వచనం. chapter 5, verse 13. 1 John chapter 5, verse 13. These things, the Apostle John said, these things I have written to you who believe in the name of the Son of God. The Son of God is Jesus. That you may know that you have eternal life, and that you may continue, that you may know that you have eternal life. You say? Yes. ఇలాగ హాస్పిటల్ Amen. Is that the one? No. I think chapter 4. Hallelujah, hallelujah, hallelujah. Glory. Hallelujah. పొలం దగ్గరే కానీ దారం పొలాల పొలాల మధ్యలో చల్లాలి. వాళ్ళ మధ్యలో చల్లలేదు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేస్తారు. అయితే రోడ్డు పడ్డదని Okay. ఆఫీసరా Chapter 5, verse 20. I'm sorry, verse 20. First John
chapter 5, verse 20. And we know that the Son of God has come into the world and is giving us understanding that we may know him who is true. And we are in ఎవరన్నా ఉన్నారా మన చుట్టాలు అక్కడ and we are in him ఎవరు లేరా who is ఎవరన్నా true. పిలుస్తున్నారు అన్ని సమాధులు In his Son Jesus అది ఆట Christ. తిరుగుతుంటే అన్ని చుట్టాలు ఎవరన్నా పిలుస్తున్నారో This is the true God చూడండి in eternal life. ఒకరితో ఒకరు మాట్లాడకండి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని కొన్ని సార్లు నాకు స్వరం వినబడుతుంటది అక్కడి నుంచి నాకు నాకు వద్దులే తర్వాత రేపు వస్తానని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోతుంటాను అప్పుడు అలాగే ఏమన్నా మీకు వినబడుతుందేమో దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా హల్లెలూయా Brother దృష్టి Sudhakar, you listen first. You listen very well. Okay? Do not talk. మనం ఎప్పుడైనా డిస్కస్ చేసుకోవచ్చు Brother Sudhakar, do not talk yet. Let me talk. Let me talk first. Okay? ఓకే You listen very well. You listen. Okay? Because we are going to prove that Jesus is God. Okay? We are going to prove that Jesus is God. And the one who wrote that Jesus is God is the Apostle John. Okay? Verse 20. 1 John chapter 5, verse 20. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం 1 John chapter 5 verse 20 మనము సత్యవంతుడైన వాణిని 1 John chapter 5 Let me talk first, okay? Before you translate, let me talk Okay. first so you may Okay. understand, okay? If you are Okay, going to go ahead of me, you're not going to understand, okay? yes sir I Yes, have sir. to tell you very clear, okay? Because a lot Okay. of people are listening, okay? yes Okay. Remember this. You write it down. 1 John chapter 5, verse 20. Write it down. Write it down. So the people can see. 1 John chapter 5, verse 20. And 21. And 21. 21 also. 21. Okay, now, listen very well. The Apostle John is also the one that said in the beginning was the Word, and the Word was with God, and the Word was God. Okay, now John also elaborated that Jesus is God. Okay, verse 20, and we know that the Son of God, Jesus Christ, and we know that the Son of God, which is Jesus Christ, has come into the world and has given us understanding that we may know him, Jesus, who is true. Okay? Because there are a lot of false. And we are in him, and we are in Jesus, who is true, in his Son, Jesus Christ. Oh, no, I'm sorry. And we are in him, meaning to say the Father. Okay? And we are in him, the Father, who is true, in his Son, Jesus Christ. This is the true God and eternal life. You see that? Jesus is the true God and eternal life. Who is the giver of eternal life? Only two are the giver of eternal life. Only the Father and Jesus. The giver of eternal life is the Father in Jesus. That's why Amen. Jesus said, if you believe in me, you are not going to die anymore. Jesus Yes. said, if you believe in me, you are not going to die anymore. You are going to have eternal life. That is Yes, the sir. promise of Jesus. The one who is promising eternal life is Jesus, the Christ. That is why the Apostle John said, and we know
that the Son of God, Jesus the Christ, is come and He's given us an understanding. The Give one me who small give space, us Master. The one who Master. gives us understanding is Jesus Christ, that we Master. may know Him, the Father, who is true, and we are in Him, who is true, in His Son, Jesus Christ. This is the true God and eternal life. And the Apostle John said, 21, little children, keep yourselves from idols. You see that? Go away from idols, the Apostle John said. Little children, go away from idols. You see that? Idols are the false God. The false God. Why? The only true God is Jesus. You see? Who came on earth. Who came on earth. The Father is God. Jesus is God. The Holy Spirit is God. Okay. Brother Sudhakar, it's your turn. Yes, sir. I have to explain. Yes, sir. It's your turn now. చూడండి, ఇప్పుడు మన సమయం వచ్చింది, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వరకు ఏటేటో మాట్లాడుతున్నాం కదా, ఆ మాట్లాడిందంతా ఏంటంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి మాటలు. దేవుని మూలముగా పుట్టినవాడెవడు పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొని కనుక దుష్టుడు వానిని ముట్టుకోడు. దుష్టుడు మనల్ని ముట్టుకోవట్లేదంటే దేవుడు భద్రతలో మనం ఉన్నట్టే లెక్క. ఓకే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని సంబంధమనియు మనం ఎరుగుదాం. గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా ఎవరైతే యేసు ప్రభువును ఒప్పుకోరో వారు దేవుని సంబంధులు కాదని, ఎవరైతే ఆయన శరీరధారిగా వచ్చాడని విశ్వసిస్తారో వారు దేవుని యొక్క సంబంధులని మనం స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి మనము సత్యవంతులైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. ఈ వివేకం మనకి తెలియపరచబడాలంటే, ఈ వివేకం మనకి తెలియాలంటే మనము యేసు ప్రభువుని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవునికి కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. అయితే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. మనకి నిత్య జీవం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభు దగ్గరికే రావాలి. యేసు ప్రభు దగ్గరికి రాకుండా మనం నిత్య జీవాన్ని ఏమాత్రం కూడా పొందలేం. అది అసాధ్యం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నువ్వు ఎన్నో దాన ధర్మాలు చేయొచ్చు, ఎన్నో పుణ్యకార్యాలు చేయొచ్చు, వ్రతాలు చేయొచ్చు, మరి ఇంకా ఉపవాసాలు చేయొచ్చు, రకరకాలైనటువంటి పనులు చేయొచ్చు, అన్ని తెలివితేటలు అన్ని ఉపయోగించవచ్చు. కానీ షార్ట్ కట్స్ ఏవి మాత్రం కూడా లేవు. నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు యేసు ప్రభువు దగ్గరికి మాత్రమే రావాలి. కాబట్టి చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. విగ్రహాల జోలికి వెళ్ళకండి. విగ్రహం అంటే 110 అడుగులు ఎత్తు 112 అడుగులు వెడల్పు ఉన్నది విగ్రహం కాదు. దేవుని యొద్దకు రాకుండా నీ హృదయంలో ఏదైతే నిన్ను ఆపుతుందో అదే విగ్రహం. ఆ విగ్రహానికి నువ్వు దూరంగా ఉండు. ఆ విగ్రహం జోలికి పోకుండా నిన్ను నువ్వు సరిచేసుకో అని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. Okay, now we go back now to now you know, okay? Now you know. Now you know, okay? So you know the word God is Elohim. The word God is Elohim. The word El is only one. It can be the Father, it can be the Son, it can be the Holy Spirit. Okay, now we go back to chapter 4 of Hebrew. Chapter 4 of Hebrew. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు Okay. అంటే మన ప్రయత్నం అంటే ఎంత ఏంటంటే You write down now. Brother Sudhakar, write it down. Hebrew chapter 4. Hebrew chapter 4. యేసు ప్రభు వారు ఎందుకు భూలోకానికి వచ్చారు? ఎందుకు వచ్చారు చెప్పండి? మన ఇల్లు కట్టడానిక? మన పిల్లకి పెళ్లి చేయడానిక? మనకున్న జబ్బులు రోగాలు తీసేయడానిక? ఎందుకు వచ్చాడు ఆయన?
అంటే ఆయన ప్రథమమైనటువంటి లక్ష్యం, యేసు ప్రభు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపములో ఉన్నటువంటి మనిషికి నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన, అదే ప్రథమమైన లక్ష్యం. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏంటి, మన పిల్లకి పెళ్లి చేయడం అయినా, మన అమ్మాయిని కొయిటో పంపించడం అయినా, తర్వాత మనకి కష్టాలు పోవాలన్నా, ఇబ్బందులు పోవాలన్నా, ఇవన్నీ సెకండరీ. కానీ యేసు ప్రభు వారు మొట్టమొదటిగా వచ్చిన ప్రథమ ఉద్దేశం ఏంటంటే మనందరికి, పాపములో ఉన్నటువంటి వానికి నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, Hallelujah, హల్లెలూయా. చూడండి Hebrew chapter హెబ్రీయులకు 4. రాసిన Go back to పత్రిక, Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చాప్టర్ Verse 4 వర్డ్స్. Verse Yes, sir. 1. We're going to verse 1 until verse 12. 1 నుంచి 12 వచనాలు Right. మనం ఇందులో ఉన్నటువంటి విషయాలు ధ్యానం చేద్దాం. To tell you the background, brothers, tell you the background, okay? The Jewish people in the wilderness, they were not able to enter the rest of God. Remember that? The people in the wilderness, in the desert, until they went into the promised land, they were not able to enter the rest of God. Okay? I have to explain, sir. The Give me small rest space. of God. Okay? The rest. So yes, sir, we have to miss a lot of things and valuable things. We have to miss it. So I had to explanation to give me small space. Okay. Okay. When సో చూడండి, God- హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ ప్రారంభంలో ఈ విషయాన్ని అంతటిని మనం అర్థం చేసుకోవాలంటే ఆ పుట్టు పూర్వోత్తరాలు అంటే గత చరిత్ర మనకి తెలియాలి కదా. అది తెలియకుండా, అదేంటో తెలియకుండా, గత చరిత్ర తెలియకుండా ఈ విషయాలు మనకి ఎలా అర్థం అవుతాయి? కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నివసిస్తున్నప్పుడు దేవుడు వారిని ఏ విధంగా కాపాడాడు, అరణ్యంలో ఏ విధంగా వారిని నడిపించాడు, అరణ్యంలో ఏ విధంగా వారికి కాపుదలగా ఉన్నాడు, ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఈ 4వ అధ్యాయం అనేది మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. Okay. Verse Go 1. ahead, sir. Okay. So entering the rest of God. Genesis chapter 2 verse 3. God rested on the 7th day. Okay? He rested from his work. God rested from his work. Okay? Now, we are going to enter the rest of God now. How do you enter the rest of God? God is resting already. Okay? He created everything. Everything is done. Everything is done. Now we are going to enter now the rest of God. This rest of God is different from the rest, the 7th day of the Jewish people. It's different. Different, brothers. Different. It's a different చూడండి, kind 1వ of వచనం rest. ఒకసారి చదవండి. It's a different kind of rest. 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో Okay. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా నిలిచి ఉండగా మీలో ఎవడైనా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందుము. చూడండి, దేవుడు ఒక విశ్రాంతిని తెలియపరిచాడు. ఏటా విశ్రాంతి అంటే 6 దినాలు సృష్టి చేసి 7వ రోజున ఆయన విశ్రమించి, అందుకనే 7th డే అడ్వాంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు శనివారాన్ని విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు కాబట్టి మనం ఆశీర్వాదం ఆ రోజున మనం అందరం కూడా ప్రార్థనలో కూడుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి విశ్రాంతి అది అని వారి నమ్మకం, వారి విశ్వాసం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి విశ్రాంతిని గూర్చి దేవుడు ఇక్కడ మాట్లాడతలేదు. శాశ్వతమైనటువంటి నిత్య జీవము, శాశ్వతమైనటువంటి రాజ్యమును గూర్చి తెలియపరచటానికి ఆ మహిమ విశ్రాంతిని గూర్చి ఇక్కడ మాట్లాడదు. ఆ విశ్రాంతిలో మనము ప్రవేశించకుండా ఏమైనా తప్పిపోతామేమో అని మనల్ని మనం ఏం చేసుకోవాలంట, పరీక్షించుకుని భయము కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా.
Hallelujah. Okay. Chapter 4, verse 1, 2, and 3. Therefore, the Apostle Paul said, since a promise, there is what you call the promise of God. The promise of God still remain, okay? There remains a promise of entering the rest of God, okay? The rest of God. Let us fear lest any of you seem to have come short of it. You might be short in entering the rest of God, and you cannot enter. Okay? That is the warning. Verse 2. The gospel or the good news was preached to us also. To all of us. The promise of entering the rest of God is also promised to us as well as to them, to the Israelite. Okay? The promise of the gospel was preached to the Israelite, and it is now preached to all of us also to the Gentile. The good news or the gospel was preached to the Israelite, and also it is being preached to the Gentiles. Okay? Now, the Israelite people was not able to enter the rest of God because they did not believe in God. You see that? They did not believe. They did not believe. Why? They keep provoking God. You see? They provoke God all the time. You see? The heart of the Israelite people is very far from God. That's why they cannot enter the rest of God. The heart is the problem. The problem is the heart. You see? If the heart is clean and you receive the word of God with a clean heart, then you can enter the rest of God by faith. By faith in Jesus. The gospel is being preached to the Gentiles through Jesus. Through Jesus. That is the reason why faith in Jesus alone. Faith in Jesus only. Only in Jesus. Faith in Jesus. Okay? Jesus was presented by the Father to all of us. That is why there is a warning. Today, God said, today, if you hear God's word today, do not harden your heart. Do not harden your heart. The problem is the heart. They received the gospel, but they did not believe. They did not believe. That is the reason why they were not able to enter the rest of God. Because of their unbelief. Unbelief. They did not believe. They did not believe. You see? They always doubt. Even though God will show miracles to them, they do not believe. Why? They are always afraid. Afraid all the time. They cannot enter. They cannot enter. Why? They believe on Moses only. You see? They believe on Moses only. They don't believe in Jesus. They don't believe in Jesus. It says there already that there are three that bear witness in heaven. The Father, the Word, which is Jesus, the Christ, and the Holy Spirit. The Father testified of His Son, this is my Son, Jesus Christ. Believe Him. Obey Him. Obey my Son. You see? I am only pleased with my Son. Believe in Him, God said. God said to the people during the time of John the Baptist and all the Israelites, this is my Son, God said, in whom I am well pleased. You see? So,
Indeed, on verse 2, the gospel was preached also to us as well as to them. But the word which they heard did not profit them, not being mixed with faith in those who heard it. For we who have believed do enter that rest. As he said, God swore in his wrath, they shall not enter my rest, God said. God said to the Jewish people, they are not going to enter my rest, God said. They were not able to enter. So also with all the Gentiles, God is giving another day, which is today. When you hear God's word today, do not harden your heart. Do not harden your heart. You listen to Jesus. You listen to Jesus. Jesus is the gate to enter. Jesus is the door to enter. Jesus, the word of Jesus, are living word. Living word. You will live because of Jesus. You will live because of your faith in Jesus. You will live because of Jesus. Because of Jesus. You see? Okay, Brother Sudhakar, you read. హల్లెలూయా. కాబట్టి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము చూడండి, ఈ వచనాలు నేను చదువుతున్నాను త్వరితమే. ఆ 3వ వచనం 2వ వచనం, వారు ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటించబడ్డది. అరణ్యంలో వారు ఉంటున్నప్పుడు వారికి సువార్త ప్రకటించబడింది. అదే విధంగా మనకి కూడా సువార్త గాని వారు వినక వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు గనుక, అంటే వారికి సువార్త ప్రకటించబడింది. దేవుడు కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు. ఎలాగా? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, పొద్దున మన్నా, సాయంత్రం మన్నా. ఇవన్నీ గొప్ప కార్యాలు. బండ కొడితే నీళ్లు, ఇవన్నీ చూశారు. వారికి ఆకలేసినప్పుడు మాసం కావాల్సి వస్తే పూరేళ్ళు. మనకి ఇక్కడ మాసం కావాల్సి వస్తే సీను కొడి దగ్గరికి వెళ్ళి పొలం తెచ్చేసుకున్నాం. మరి వాళ్ళు మన్నా తెచ్చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా వారు అన్ని అద్భుతాలు చేశారు, సువార్త విన్నారు. కానీ వారు ప్రకటింపబడిన సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వారు వాక్యము వారికి నిష్ప్రయోజనము అయిపోయింది. విన్నటువంటి వాక్యం వారికి ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. ఎస్ సార్. Okay. You see the last sentence on verse 3, he said, God swore, so I swore, God said. The Father swore, so I swore in my wrath, God said. The Father said, they shall not enter my rest. You see? Master, please give the conclusion, because the climate was changed and come to the rain also. No, because this is very important, Brother Sudhakar. Yes, sir. Yes, sir. We cannot repeat this again. We cannot repeat this again. Okay. We cannot repeat this again. Okay? Okay, go ahead. We are almost done. We are almost done. So on verse 3, God swear an oath. God swear an oath to the Israelite people in the desert. I swore in my wrath, God said, they shall not enter my rest. Brother Sudhakar, you read in order. Verse 3. 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం చూడండి. కాగా జగత్పునాది వేయబడక ఆయన కార్యములను సంపూర్ణమైన ఈ విశ్రాంతిని మునుగుచ్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో కింద పట్టుకెళ్ళి వారు నా విశ్రాంతిలో ఏం చేయరు? ప్రవేశించరు. Yes, sir. Okay. We jump to verse 6. We jump Okay, to verse 6. 6వ వచనంలోకి వెళ్ళిపోదాం. Okay. The Apostle Paul said, since therefore, it remains that some must enter. Some must enter it. In those to whom it was first preached, which is the Jewish people, did not enter because of disobedience.
verse వారి 7. యొక్క అవిధేయత చేత వారు ఏం చేస్తున్నారంటే ఆ వాగ్దానంలోనికి ప్రవేశించలేకపోయారు. Okay, verse 7. ఎస్ సార్, Are you done? ఎస్ సార్, డన్. ఐ హావ్ టు. Are you done? Verse 7. Again. ఎస్ Again. Verse 7. Again. He designates a certain day, saying in David, today, he said that King David of Israel wrote in the book of Psalms, write it down, Psalms chapter 95, verse 7. చూడండి, కీర్తన గ్రంథము 95 అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 95వ Okay, అధ్యాయము 7వ వచనం. okay. The verse 7 refers to 90. The verse 7 of Hebrew chapter 4 verse 7 refers to Psalms 95 verse 7, where King David wrote on the book of Psalm. He said, God said today, he said today, after such a long time, as it has been said in the book of Psalm chapter 95 verse 7 and 8, today if you will hear his voice, in 95 and 8, verse 95 verse 8 also, Brother Sudhakar, 95 verse 8. 95 verse 8, Brother Sudhakar. చూడండి, 95వ కీర్తన భాగము 8వ వచనం ఒకసారి చదవండి. Write it down, 95 8, 7 and 8. That is what is written by King David. Okay? Okay. దావీదు చేత రాయబడినటువంటి మాటలు కీర్తన భాగము 95 7, 8 వచనాలు ఎవరైనా చదవండి. రండి నమస్కారం చేసి సాగిలపడదాము. రండి నమస్కారము చేసి సాగిలపడదాము. మనలను సృజించిన యెహోవా మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుము. సన్నిధిని మనం ఏం చేయాలి? మోకరించాలి. నేడు మీరు ఆయన మాటలను నేడు మీరు ఆయన మాటలను వినిన ఎడల ఎంత మేలు ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనున్నట్లు. Okay. ఒరే, హర్షాధనమందు మీరు Okay. చేతనా? ఇలా రండి, ముందుకు వచ్చేయండి. ఇలా కొంచెం ముందుకు జరగండి. ఇలా ముందుకు వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేయండి. ఒకసారి లేచి నిలబడ, ఇలా వచ్చేయండి, పర్లేదు. Okay. You take note of this. Okay. This is very important. This is very, very important. On verse 8, the Apostle Paul said, for ఇలా if వచ్చేయండి, ఇలా లోపలికి వచ్చేయండి, లోపలికి. you listen very well. You listen very well. Listen very well. For if Joshua, okay, for if Joshua had given rest to the Jewish people, then God would not have afterward have spoken of another day. You see that? Another day. Okay. Listen very well. Listen very well. The commandment of Joshua to the Jewish people is to rest on the పర్లేదు, ఆగిపోతుంది. seventh day, their body, okay? To rest their body on the seventh day, the Sabbath day, okay? But God is not referring to that day because he said on another day. He is saying on another day after Joshua. After Joshua led the Jewish people to enter the promised land, they were not able to enter the rest of God. Why? King David should not have written in the book of Psalm of another day, not the Sabbath day, which is on the seventh day. It's not that one. It's not that one. You see here. On verse 6, since therefore it remains that some must enter it, in those to whom it was first preached,
did not enter because of disobedience. On verse 7, again, God designate a certain day, not the seventh day, saying to King David, write it down. This is another day. This is another day, which is today. Today. If the gospel is being preached to all of us, if God is preaching His word to our heart, do not harden your heart. Receive the gospel right away. Why? Because if you die in not receiving the good news, you cannot enter the rest of God. You cannot enter the rest of God. You have to అయితే enter ఒక్క the 10 rest of నిమిషాలు అంతే, ఏం కాదు. just like what you say. You see here. ఇది తీసేయండి. You Hello, see check. verse 8. For if Joshua, remember, Joshua and Caleb are the one who bring the Jewish people to Israel, okay, to the promised land. Joshua, but he did not give that word to Joshua. God gave it to King David after 400 years. After 400 years, from Joshua to King David, లోపలికి వచ్చారు. God gave it to King David. King David, write it down. Is it like that? That today, if they hear my word today, ఎలా కొంచెం tell ఎదురు చేసుకోండి. them not to harden కొంచెం ఎలా their ఎదురు heart. చేసుకోండి. That's it. You see? Verse 8, for if Joshua had given them rest, then he would not afterward have spoken of another day. You see that? Another day. Other than the Joshua day of rest on the seventh day. You see that, brothers? Okay. Verse 9. There remains therefore, verse 9, take note of this. There remains therefore a rest for the people of God. You see that? There remains therefore a rest for the people of God. Verse 10. For he who has entered his rest has himself also ceased from his works as God did from his. You see, your rest and the rest of God are the same. You see, you are working and you are entering the rest of God. God work also and entered his rest. Both of you will enter the rest of God. You see? You see that? Brother Sudhakar, you read that? So it's a fully rain, so they have to, all people have to standing. Oh, wow. You see that the devil will attack us because Yes, sir. because the world, they do not like you to hear the truth. You see? Yes, sir. The Yes, sir. devil does not like for you to hear the word of God. That's why Yes, sir. you see that? Yes, sir. It's very because this is very important, Brother Sudhakar. They completely is the full have to come to rain, so I they have to hope- cannot. I hope you can. Okay, let's do this. When are you free to? Let's do it this next time. Let's do it next time. Okay. Okay, sir. Do it next time. Brother Sudhakar, let's continue Yes, next sir. time that one, because you have to listen very well, because entering the rest of God is very important. That is not the Sabbath. That Yes, is sir. not the 7-day Sabbath. That is not the 7-day Sabbath. So now we have to close the prayer. I have to take the dinner. We close now Yeah. the prayer, and then we can continue some other, maybe next Sunday. Next Sunday. We do Yes, it sir. next Sunday. Okay, sir. Okay. Okay, you lead the holy prayers now, Brother Sudhakar, and then you lead for your people, and I lead mine after సార్ you. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడు
ఇటువంటి పరిస్థితి నుంచి మనల్ని విడిపించి మంచిది ఆల్రెడీ ఇచ్చే ఉన్నాడు. అయితే మనందరం అక్కడికి వెళ్ళడం కష్టమని మనం Okay. Our Father God, Almighty in heaven, thank you, Lord. హల్లెలూయా హల్లెలూయా Thank you, Lord, హల్లెలూయా for today. హల్లెలూయా. Thank you, Father. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ Father. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord Jesus. Thank you, Father in heaven. హల్లెలూయా హల్లెలూయా. Bless all the మన people. మధ్యలో ఉన్నటువంటి సంగీతరావు గారు ప్రార్థన చేస్తారు. Praise the Lord. Yes, hallelujah. Thank you, Thank you, Father. Lord. Please bless your church of God in India. Bless your church of God in Pakistan. Bless your church of God in the Philippines. And bless your church of God here in the USA. Thank you, Father Yes. God Almighty, for your holy word. Through Jesus, your only Son, we pray. Amen. 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 Hallelujah. Lord Jesus. Yes, hallelujah. రాబోయే దినాల్లో మాదిరిగా జీవించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Amen. 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 Okay, Brother Asraf, Brother Carlito, Brother Sudhakar. Thank you. Yes, God sir. bless you. థ్యాంక్ యూ వెరీ మచ్. God bless all of you. అమ్మ అలాగే ఉండండి, భోజనం చేసేద్దరు కానీ ఓకేనా? బల్ల మీద. ఓకే సార్. Bless you, I Brother call my Sudhakar. device. Sir, I call my device. Okay. Yes. Yeah. Yeah. God bless you all. God bless you, Brother Irfan James. God bless you, Brother Irfan. God bless you, sir. God bless you, God bless you. Brother Carlito. Thank you. God bless you. God bless you.